తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో మంచిగా పాల్గొంటారు. ధన, వస్త్ర, భూమి, గృహ, ధాన్య లాభాలు ఉన్నాయి. కీర్తి, మనోల్లాసము, సాహిత్య సాంస్కృతిక కళలయందు సాంకేతిక రంగాలలో పనిచేసే వారికి కూడా ఈరోజు చక్కని అనువైన కాలము. సంతానం కోరుకునే వారికి కూడా చక్కని అనువైన కాలము. వివాహం కాని వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటానంటే చేసుకోవచ్చు. అయితే మరొక ముఖ్య విషయము, ప్రముఖుల యొక్క పరిచయాల వల్ల మీకు లాభాలు కలిగే అవకాశం కనపడుతోంది. సంతాన ప్రాప్తి కనపడుతోంది. ఆదాయ వృద్ధి, బంధుమిత్రులతో విభేదాలు గతంలో ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. విద్య, వైద్య, వృత్తి, ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు మంచి అనుకూలమైన కాలము. మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే కనుక ఈరోజు ప్రయత్నం చేయండి, చక్కగా ఉంటుంది. ఆరోగ్యంలో విషయంలో గతంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఈరోజు మంచి ఆరోగ్యాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే వాహన నడిపేవారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా మీరు వాహనాన్ని నడిపినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కూడా ఇందాక అనుకున్నట్టుగా మంచి కాలమే, కానీ నిదానంగా మీరు ప్రయత్నం చేసుకోండి. చిత్ర పరిశ్రమకు చెందిన వారు మీ యొక్క నిర్ణయాలు కానీ ఏవైనా తీసుకున్నట్టయితే కనుక ఒక్కసారి పునరాలోచించుకోండి. అది అవునా కాదా అనే యోచన చేసి అప్పుడు స్థిరమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోండి. తర్వాత విద్యావేత్తలకు అంటే విద్యావేత్తలకు కూడా మీరు మంచి అనుకూలమైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ఏమైనా ప్రణాళికలు వేసుకుంటే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. మహిళలకు చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కీళ్లకు సంబంధించి, చర్మానికి సంబంధించి, నేత్రానికి సంబంధించిన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఈరోజు ఏ పని మీదైనా వెళ్ళాలనుకుంటే కనుక ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి మాత్రం మీరు వెళ్ళకండి. ఇది మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. దానితో పాటు శివారాధన ఉదయం పూటే చేయండి. లింగాష్టకాన్ని ఒకసారైనా చదువుతూ స్వామివారికి ఉదయం పూటే అభిషేకం చేయండి, లింగం ఇంట్లో ఉంటే కనుక. లేదు అని అనుకుంటే కనుక స్వామివారి పేరు చెప్పుకొని మృత్యుంజయ మంత్రాన్ని చెప్పుకొని, వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మృత్యుంజయ మహామంత్రం చెప్పుకుంటూ తులసమ్మలో నీళ్లు కనుక పోసుకున్నట్టయితే అపమృత్యు దోషాలు కానీ వాహన ప్రమాదాలు కానీ తప్పిపోయే అవకాశం ఉంది. ఇది మీరు ఉదయం చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ కనపడుతోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి కనపడుతోంది. రాజకీయ రంగం వారికి పదవీ గండం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శ్రమ పెరిగినా కానీ దానికి తగ్గ ఫలితాన్ని మీరు ఈరోజు పొందలేకపోవచ్చు. కుటుంబ సభ్యులతో ఒకంత వివాదాలు, విభేదాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి. రావలసిన సొమ్ము చేతికి మీకు సమయానికి అందుబాటులో రాక ఈరోజు అప్పులు చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. స్థిరాస్తులు వివాదాల్లో పడతాయి. మీ యొక్క స్థిరాస్తులు తగాదాల్లో పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ఆ దిశగా ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది యోచన చేసుకోండి. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు ఆటుపోట్ల సమయం అన్నమాట. మిశ్రమ ఫలితాలు కలిగేది. మీరు అనుకున్నదొకటి జరిగేది ఒకటి ఇలా కనపడుతోంది. జాగ్రత్త చూసుకోండి. ఉద్యోగస్తులకు వారి వారి విధుల్లో కొన్ని పొరపాట్లు తెలిసి కానీ తెలియక కానీ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజును గుర్తుపెట్టుకొని మీరు ఎటువంటి కొత్త పనులు చేయకండి. సజావుగా మీ యొక్క ఉద్యోగాన్ని మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులైనా సరే ఈరోజు మీరు సాదాసీదాగానే మీ యొక్క ఉద్యోగాలను, మీ యొక్క పనిని నడిపించుకోండి. కొత్తగా ఏది ప్రయత్నాలు చేయకండి. తద్వారా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు విదేశ పర్యటనలు ఏవైనా మీరు గతంలో చేసుకున్నట్టయితే కనుక అవి వాయిదా పడే అవకాశం కనపడుతోంది. తరువాత వ్యాపారస్తులకు వ్యక్తి అంటే భాగస్వామ్యంలో ఉండే వారికి గతంలో ఏమైనా మాట వచ్చి ఉంటే కనుక, వాళ్ళతో మీకు ఏదైనా పేచీలు వచ్చి ఉంటే కనుక అవి ఈ రోజుతో తీరిపోయి
వారితో కట్ ఆఫ్ అయిపోతుందన్నమాట. అంటే మీరు వారితో తిరిగి కంటిన్యూ చేసే అవకాశం అయితే ఈ రోజు ఉండదు. కొత్త భాగస్వామి వ్యాపారాలను ఈ రోజైతే మీరు అగ్రిమెంట్ల మీద సైన్ చేయకండి. హితుల యొక్క సూచనలు పాటించడం చాలా మంచిది. హితులు అంటే మిమ్మల్ని శ్రేయోభిలాషులు అనమాట. మిమ్మల్ని ఇష్టపడే వారి యొక్క మాటను ఈ రోజు మీరు తప్పనిసరిగా పాటించండి. తర్వాత మహిళలకు కుటుంబ సభ్యుల్లో వైరం కనబడుతోంది. అంటే మీరు రామ అన్నా కానీ తిట్టులాగా వినిపించే అవకాశం ఉంది కాబట్టి మీరు అసలు ఏమీ మాట్లాడకుండా సజావుగా నడిపించుకోండి. తర్వాత ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించినట్లయితే మంచిది. లేదు అంటే కనుక దీని పర్యవసానం మీరు ఉత్తర అనుభవించవలసి వస్తుంది. కాబట్టి స్త్రీలు, ప్రత్యేకించి స్త్రీలు మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఒక అనుకూలమైన రంగులు ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ముదురు బంగారు రంగు అనమాట. ఈ రెండు రంగులు మీకు మంచి అనుకూలతను కలిగిస్తాయి. ప్రతికూలమైన రంగు నేరేడు, నలుపు, నీలము. ఈ 3 రంగులు కలిగిన వస్త్రాలను ఈ రోజు మీరు అస్సలు వాడకండి, ఏ పని మీద వెళ్ళినా సరే. అయితే మీరు చేయవలసిన పని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, వినడం కానీ చెయ్యాలి. తరువాత విష్ణువు సంబంధించిన ఆలయాలు, రాముడిది కానీ, కృష్ణుడిది కానీ, దత్తాత్రేయుడిది కానీ, ఏ విష్ణు స్వరూపం సంబంధించిన ఆలయాన్నైనా మీరు తప్పకుండా ఉదయం సందర్శించండి. ఉదయం ఎందుకు సందర్శించాలి అంటే ఉదయం పూట చేసే పని మీకు ఆ రోజంతా కాపాడుతుంది కాబట్టి ఇవి మీకు చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సంతాన కళత్ర మూలకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆదాయము వృద్ధి అయ్యే అవకాశం కనపడుతోంది. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు మీకు తీరిపోతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కొత్త కార్యక్రమాలు మీరు అనుకున్న రీతిలో సాధించుకుంటారు, అంటే పూర్తి చేసేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టడం వల్ల మీకు సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. సన్నిహితులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఈ రోజు వ్యవహరించండి. ఆర్థిక విషయాలలో గతంలో ఉన్న ఒడిదుడుకులు మీకు ఈ రోజుతో సమసిపోతాయి. వాణిజ్య వ్యాపారవేత్తలకు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఈ రోజు చక్కగా ఊపిరి తీసుకునే అవకాశం కనబడుతోంది. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఉద్యోగస్తులు అనుకున్న విధులను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త నూతన ఉత్సాహం వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. క్రీడాకారులకు తమ ప్రతిభా పాటవాలను ఈ రోజు వారు ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. వారి యొక్క అది చాటి చెప్పే అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి మీరు అస్సలు ఈ రోజును వృధా చేసుకోకండి. విద్యార్థులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. మీకు అనుకూలించే రంగులు నీలము, బంగారు రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగులు తెలుపు రంగు కాబట్టి ఈ రోజు తెలుపు రంగు వస్త్రాలను ధరించి మీరు ఎటువంటి కీలకమైన పనికి వెళ్ళొద్దు అని చెప్పే సూచన. దీనితో పాటుగా దక్షిణామూర్తి స్తోత్రం విద్యార్థులకు, మిగతా వారికి హయగ్రీవ స్తోత్రము, శివ స్తోత్రాన్ని కనుక పఠించి శివాలయానికి కనుక ఉదయమే వెళ్ళగలిగినట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, తద్వారా శుభ ఫలితాలను కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కొత్త ప్రయత్నాలు ఏమైనా చేపట్టాలి అని అనుకుంటే కనుక అవి ముందుకి అస్సలు వెళ్ళవు కాబట్టి మీరు ఆ ప్రయత్నాలేమి ఈ రోజు చేయకండి. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి, చిత్ర పరిశ్రమ వారికి, క్రీడా రంగం వారికి కూడా చాలా చక్కని అనువైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కళత్ర సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యము, ధన వృద్ధి, భోజన సౌఖ్యం కూడా ఈ రాశి వారికి ఈ రోజు చక్కగా ఉంది. విడిపోయిన వారు ఎవరైనా, అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తిరిగి కలుసుకునే అవకాశము ఈ రోజు కనపడుతోంది. చెడు వ్యవహారాలకు, చెడ్డ మాటలకు ఈ రోజు మీరు చాలా దూరంగా ఉంటేనే మంచిదిగా చెప్పదగిన సూచన. విద్య కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవకాశం కనపడుతోంది. దీనితో పాటుగా ఆర్థిక లావాదేవీలు ఏవైనా మీరు ఈరోజు చేయాలంటే కనుక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఆర్థిక సంబంధమైన ఏ వ్యవహారమో మీరు చేయకండి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తద్వారా ధన వ్యయము, ఆరోగ్య భంగం కూడా కలిగే అవకాశం ఉంది. అనారోగ్యంతో కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రముఖులతో పరిచయాలకు మీరు ప్రయత్నాలు చేస్తారు. అది సఫలమవుతాయా, విఫలమవుతాయా అనే ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఒకంత నిరాశ కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు విధుల్లో గందరగోళ సూచన, అంటే మీరు ఏ పని చేయాలి, ఏ పని చేయొద్దు అనే గందరగోళం మీకు కనబడుతోంది కాబట్టి
మీరు స్టడీ మైండ్తో ఉండి జాగ్రత్తగా యోచన చేసుకోండి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు చిక్కులను ఎదుర్కొంటారు. ఇది మీకు పరీక్షా సమయంగా గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. చిత్ర పరిశ్రమ వారికి వివాదాల్లో ఇరుక్కునే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళలకు మానసిక అశాంతి కలుగుతుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ఏ రంగంలో ఉన్న మహిళలకైనా చెందుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, లేత గులాబీ రంగు, లేత ఎరుపు రంగు. ఈ 3 రంగులు మీకు అనుకూలతనిస్తాయి. ప్రతికూలమైన రంగు తెలుపు రంగు కాబట్టి మీరు ఏ కీలకమైన పని మీద వెళ్ళాలన్నా తెలుపు రంగు వస్త్రాలను ధరించి మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి. దీనితో పాటుగా మీరు ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించినట్టయితే కనుక చక్కని ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.